రేవతి దళవాయ్. బాదామి టూర్కి కావాల్సిన ట్రైన్స్, టికెట్స్, దాని బడ్జెట్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూసుకోండి. బాదామి టూర్కి వెళ్ళాలంటే వివిధ ప్రాంతాల నుంచి గదక్లో అన్నా దిగాలి, లేదా హంపీలో అన్నా దిగాలండి. అక్కడి నుంచి బాదామికి బస్సెస్ ఉన్నాయి, లేదా ట్యాక్సీలు ఉన్నాయి. వాటి ద్వారా మీరు బాదామికి చేరుకోవచ్చు. బాదామి గదక్లో మనం స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి షేర్ ఆటోలు తీసుకొని మనము రూమ్స్ బుక్ చేసుకొని, ఏదైనా రూమ్స్ మనకి దగ్గరలో ఉండే రూమ్స్ అన్నీ, అది పెద్ద ఊరేం కాదండి, చిన్న ఊరే, అందుకని దగ్గరలో ఉన్న హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకొని మీరు అక్కడ స్టే చేసి తర్వాత రోజు నుండి టూర్ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఈ రూమ్స్ వివరాలు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కర్ణాటక గవర్నమెంట్ వారి మయూర హోటల్స్ అని ఉన్నాయండి. వాటిల్లో మీకు రూమ్ దొరికితే వాటిలో బుక్ చేసుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న హోటల్స్లో బుక్ చేసుకోవచ్చు అండి. పెద్ద ఊరేం కాదు, అది చిన్న ఊరే, అందుకని మీకు రూమ్స్, హోటల్స్ అవైలబుల్గానే ఉంటాయి. మీరు ముందుగానే బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. ఏదైనా వెబ్సైట్లో బుక్ చేసుకుంటే సరిపోద్ది. లేదంటే మీరు రూమ్స్ అంత టైం లేదనుకుంటే వచ్చిన తర్వాత కూడా రూమ్స్ దొరుకుతాయండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ముందుగా బుక్ చేసుకోవటం సేఫ్. బుక్ చేసుకొని టూర్కి ప్లాన్ చేసుకోవటమే సేఫ్ ఎప్పుడైనా. బాదామి టూర్ ప్లాను 2 రోజులైతే సరిపోతుందండి. 3 రోజులు చేసుకుంటే కొంచెం టైం మిగులుతుంది, మీరు లీజర్గా చూడొచ్చు. ఈ 2 రోజుల్లో ఆటో అయితే రోజుకి 1000 రూపాయలు తీసుకుంటారండి. అదే ట్యాక్సీలు ఇలాంటివి అయితే 1500 నుంచి 2000 వరకు తీసుకుంటారు. లేదా హోటల్ వాళ్ళనే ఏదైనా కార్ని కానీ ఏదైనా ట్యాక్సీని బుక్ చేయండి, లేదా ఆటోని బుక్ చేయమంటే వాళ్ళే బుక్ చేస్తారు. ముఖ్యంగా బాదామి టూర్లో బాదామి, తర్వాత ఐహోలు, పట్టడక్కల్, ఈ 3 ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి, పక్కాగా చూడాల్సినవి. ఇంకా చాలా ఉన్నాయి, మేమైతే ఏం కవర్ చేయలేదండి, ఈ 3 ప్లేసెస్ చూసాము. ఫస్ట్ రోజు బాదామి కేవ్స్, గుహ ఆలయాలు అంటారండి. కొండల్ని తొలిచి మలచిన గుహలండి అవి. ఇవి దాదాపు 280-300 మెట్లు దాకా ఉంటాయండి. ఒక రోజు సరిపోతుంది దానికి. ఉదయం మీరు టిఫిన్ చేసుకొని 9ంటికి అట్లా బయలుదేరి వెళ్తే మధ్యాహ్నం 2-2:30 దాకా అక్కడ సరిపోతుంది. 3 గంటలు 4 గంటలు ఈజీగా పట్టిద్దండి. అక్కడి నుంచి రూమ్కి వచ్చి భోజనం చేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అవి ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు, లేదంటే రెస్ట్ తీసుకోవచ్చు. బాదామి నుంచి ఐహోలు 35 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, లేదా బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి, లేదా ఆటోలు అయినా వెళ్ళొచ్చు. ఒక్క రోజులో మీరు ఐహోలు పూర్తి చేసుకోవచ్చు, బాదామి కేవ్స్ పూర్తి చేసుకోవచ్చు అండి. కానీ హరిబరిగా అయిపోద్ది. అందుకని ఒకరోజు బాదామి గుహలు, ఒకరోజు ఐహోలు, పట్టడక్కల్ 2 పూర్తి చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐహోల్ చూసిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ దారిలో పట్టడక్కల్ ఉంటుందండి. ఓల్డ్ హెరిటేజ్ సెంటర్ అంటారు. ఇది మీరు వచ్చే దారిలో అది కవర్ చేసుకొని రావచ్చండి. ఈ విధంగా 2 రోజులు పూర్తిగా సరిపోతాయి బాదామికి, పట్టడక్కల్కి, ఐహోల్. మీరు మొదటి రోజు బాదామి కేవ్స్ చూసిన తర్వాత కొంచెం టైం మిగులుతుందండి. ఆ టైంలో మీరు అగస్త్య ఆలయం ఒకటి, ఫోర్ట్ ఒకటి ఉందండి బాదామిలో, ఈ 2 కవర్ చేసుకోవచ్చు. అవి లోకల్గానే అనమాట. బాదామి కేవ్స్ చూడంగానే అటువైపు వెళ్ళిపోవచ్చు అనమాట. పట్టడక్కల్, ఐహోల్ అయితే అది 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదైతే బాదామిలో ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు ఆ 2 పూర్తి చేసుకొని చూడొచ్చు. పట్టడక్కల్ చూసిన తర్వాత మీకు టైం ఉంటే మహాకూటమి ఆలయాలు ఉంటాయండి. అలాగే బాదామికి దగ్గరలో బనశంకరి శక్తిపీఠం అమ్మవారి ఆలయం ఉంది, దాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. కంపల్సరీగా చూడండి, బనశంకరి ఆలయం చాలా బాగుంది. ఈ ప్రదేశాలన్నీ సాయంత్రం 6 గంటల వరకే ఓపెన్గా ఉంటాయండి. మీరు 6 గంటల లోపున ఈ ప్రాంతాలన్నీ చూసుకొని రిటర్న్గా రూమ్కి వచ్చేయచ్చు. బాదామి కేవ్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. రేవతి దళవాయ్.